Hello students, so ఈ వీడియోలో ఒక మెయిన్స్ టాపిక్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆన్ ఫుడ్ సెక్యూరిటీ ఇన్ ట్రాపికల్ కంట్రీస్. సో ఈ టాపిక్ పైన మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఫుడ్కి సంబంధించి షార్టేజ్ అనేది ఎట్లా వస్తుంది, స్పెషల్గా ట్రాపికల్ రీజియన్స్లో ఏం కాన్సిక్వెన్సెస్ అయితే దీని గురించి నేర్చుకుందాం. సో జనరల్గా క్లైమేట్ చేంజ్ అంటే గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోవడం. సో ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోవడం వల్ల ఏమవుతుంది అంటే, ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోవడం వల్ల ఇది ఓన్లీ ఎర్త్ అట్మాస్ఫియర్ దగ్గరనే ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే బయట ఉన్న హీట్ లోపలికి వచ్చిన తర్వాత అది మళ్ళీ రిటర్న్ వెళ్ళడం కుదరదు. దానివల్ల ఏమవుతుంది అంటే సన్స్ హీట్ అనేది ట్రాప్ అయిపోతుంది మన ఎర్త్ లోపల, అట్మాస్ఫియర్ లోపలికి బయటికి వెళ్ళిపోదు. మళ్ళీ అట్లా ట్రాప్ అవ్వగానే గ్లోబల్ వార్మింగ్, ఈ క్లైమేట్ చేంజెస్ అన్నీ స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో వేరే రీజన్స్ వచ్చేసి జనరేటింగ్ పవర్. సో గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంక్రీజ్ కావడానికి గల రీజన్స్ ఏంటి? జనరల్గా మనం పవర్ యూసేజ్ థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచి తెచ్చుకుంటాం. సో ఇండియాలో ఆల్మోస్ట్ 90% ఆఫ్ ఎలక్ట్రిసిటీ అనేది థర్మల్ పవర్ స్టేషన్స్ నుంచే వస్తుంది. సో బొగ్గు ఇవన్నీ యూజ్ చేయడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి చాలా పెరిగిపోయినాయి. నెక్స్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ గూడ్స్, ఈ ఇండస్ట్రీస్, ఫ్యాక్టరీస్ ఇవన్నీ మేజర్గా థర్మల్ పవర్స్ ఎలక్ట్రిసిటీ లేకపోతే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ ఇవన్నీ యూజ్ చేసుకొని ఫ్యాక్టరీస్, ఇండస్ట్రీస్ నడిపిస్తున్నాయి. దీనివల్ల కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ ఇంపార్టెంట్ రీజన్ వచ్చేసి ఫారెస్ట్లన్నీ కట్ చేయడం వల్ల. సో అర్బనైజేషన్ అనే పేరుతోని లేకపోతే ఇండస్ట్రియలైజేషన్ అనే పేరుతోని మొత్తం ఫారెస్ట్లన్నీ కట్ చేసి అగ్రికల్చర్ ఎక్స్పాండ్ చేయడం కానీ ఇవన్నీ రీజన్స్ వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోతున్నాయి. సో ఫారెస్ట్లు అన్నీ కట్ చేయడం వల్ల ట్రీస్ ఏవైతే కార్బన్ డైఆక్సైడ్ని తీసుకొని గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఎఫెక్ట్ని తగ్గిస్తాయో అట్లాంటి అట్లాంటి ఫారెస్ట్ని మొత్తం కట్ చేయడం వల్ల గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగిపోతున్నాయి. నెక్స్ట్ ట్రాన్స్పోర్టేషన్ అంటే మేజర్గా పెట్రోల్, డీజిల్ ఇట్లాంటి బండిలు మనం వాడుతున్నాం కాబట్టి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎమిట్ అవుతున్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ అనేది మెయిన్గా మీథేన్ మేజర్ సోర్స్. సో అగ్రికల్చర్ వల్ల మీథేన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది. స్పెషల్గా రైస్ పండించినప్పుడు ఇట్లాంటి పంటలు పండించినప్పుడు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి ఎక్కువ రైజ్ అవుతుంది. సో స్పెషల్గా మీథేన్ గ్రీన్ హౌస్ గ్యాస్ అనేది ఓవరాల్గా 10 years వరకు మనకి అట్మాస్ఫియర్లోనే ఉంటుంది. సో కొన్ని తొందరగా ఖతం అయిపోతాయి అట్మాస్ఫియర్లో. కాకపోతే ఇట్లాంటి మీథేన్ అనే గ్యాసెస్ ఆల్మోస్ట్ 10 years వరకు, ఒక డీకేడ్ వరకు అట్మాస్ఫియర్లోనే ఉంటాయి. సో దీనివల్ల చాలా పెద్ద ఇంపాక్ట్ పడుతుంది. సో ఇవి అన్ని మేజర్ రీజన్స్ అన్నమాట గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఇంక్రీజ్ అవ్వడానికి. సో ఈ క్లైమేట్ చేంజ్ అనేది కొత్త పెస్ట్లని, కొత్త డిసీజ్లని తీసుకొని వస్తుంది. సో ఎట్లాంటి డిసీజ్ అంటే, సో జనరల్గా మనము మొన్న పాకిస్తాన్లో అగ్రికల్చర్ పైన పెస్ట్ అటాక్స్ చూసినాము. ఆ పెస్ట్లు ఎట్లున్నాయంటే దేనికి ఏ మందు కొట్టినా అవి చనిపోవు. అవన్నీ చెట్లని అన్నిటినీ తినేస్తాయి, పంటలను అన్నిటినీ తినేస్తుంది. సో మనం ఎంత మందులు వాడినా కానీ దానికి ఏం ఎఫెక్ట్ చూపదు. సో ఇట్లాంటి డేంజరస్ పెస్ట్లు ఇంకా క్రాప్స్కి సంబంధించిన డిసీజెస్ పెరిగిపోతాయి. అండ్ నెక్స్ట్ ఏంటి, జనరల్గా మొత్తం అగ్రికల్చర్ స్పాయిల్ అవ్వడం, ఫుడ్ ప్రొడక్షన్ తక్కువ అవ్వడం వల్ల ఇన్కమ్ లెవెల్స్ అనేవి ఆటోమేటిక్గా తక్కువ అయిపోతాయి. అండ్ ఇంకొకటి క్లైమేట్ చేంజ్ వల్ల చెట్లను నరికేయడం వల్ల ఇట్లాంటి అన్ని రీజన్స్ వల్ల బయోడైవర్సిటీ అనేది తగ్గిపోతుంది. దానివల్ల యానిమల్స్ పైన కూడా ఇంపాక్ట్ పడుతుంది, యానిమల్స్ కౌంట్ కూడా తగ్గిపోతుంది. నెక్స్ట్ షార్టేజ్ ఆఫ్ వాటర్. క్లైమేట్ చేంజ్ వల్ల యాసిడ్ రెయిన్స్, గ్రౌండ్ వాటర్ ఓవర్ యూసేజ్ వల్ల గ్రౌండ్ వాటర్ తక్కువైపోవడము, ఇట్లాంటి రీజన్స్ వల్ల ఇప్పుడు బెంగళూరు ఫేస్ చేస్తున్న సిచ్యువేషన్ ఓవరాల్ వరల్డ్ ఫేస్ చేయొచ్చు. సో షార్టేజ్ ఆఫ్ వాటర్ అవుతుంది. నెక్స్ట్ కొన్ని ప్లేసెస్లో మొత్తం డ్రాట్స్ అయితే, కొన్ని ప్లేసెస్లో మొత్తం ఫ్లడ్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇవన్నీ ఇంపాక్ట్స్ అన్నమాట. సో వరల్డ్ బ్యాంక్ ఒక రిపోర్ట్ ఇస్తుంది. సో వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ప్రకారం క్లైమేట్ చేంజ్ వల్ల గ్లోబల్ ఫుడ్ సెక్యూరిటీ అనేది కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది. సో ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ఆల్మోస్ట్ 100 million పీపుల్ పావర్టీలోకి 2030 వరకు పడిపోతారు అని వరల్డ్ బ్యాంక్ గ్రూప్ రిపోర్ట్ ఇచ్చింది.
సో ఈ వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ ఇంకొకటి దాని ప్రకారం ఏంటి అంటే యాక్చువల్గా 2019లో 135 మిలియన్ పీపుల్ ఫుడ్ లేక సఫర్ అయినారు. అదే ఫుడ్ షార్టేజ్ వల్ల జూన్ 2022కి వచ్చేవరకు ఆల్మోస్ట్ 82 కంట్రీస్లో 345 మిలియన్ పీపుల్ ఫుడ్ షార్టేజ్తో ఉన్నారు. అండ్ సో దీనికి మెయిన్ రీజన్ ఏంటి అంటే అప్పుడు 2019లో 135 ఉండే, మోర్ దాన్ డబుల్ అయిపోయింది. 345 మిలియన్ పీపుల్ ఇప్పుడు ఫుడ్ లేక సఫర్ అవుతున్నారు. ఓకే, సో దీనికి మెయిన్ రీజన్స్ వచ్చేసి మనకి కోవిడ్ పాండమిక్ రావడం వల్ల, ఇంకొకటి ఇంకా రష్యా ఇంకా యుక్రెయిన్ ఇద్దరు వార్ చేసుకోవడం వల్ల, మళ్ళీ ఇజ్రాయెల్ పాలెస్టైన్ ఇష్యూ, ఇట్లాంటి వాటి వల్ల గ్లోబల్గా ఫుడ్ ఇన్సెక్యూరిటీ అవుతుంది. ఓకే, సో ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది వెదర్ ప్యాటర్న్స్ని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. సో దీనివల్ల ఎక్కువ హీట్ వేవ్స్, హెవీ రెయిన్ఫాల్స్, కొన్ని ప్రాంతాల్లో అసలు వాటరే ఉండకపోవడము, ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఫేస్ అవుతాయి అన్నమాట. సో క్లైమేట్ చేంజ్ ఆటోమేటిక్గా వెదర్ ఫినామినాని ఇంపాక్ట్ చేస్తుంది. సో రెయిన్ఫాల్ ఎక్కువ, కొన్ని ప్లేసెస్లో రెయిన్ఫాల్ ఎక్కువ పడుతుంది, కొన్ని ప్లేసెస్లో అసలు పడనే పడది, కొన్ని ప్లేసెస్లో మొత్తం హీట్ వేవ్స్ వచ్చేసి పంటలు, మళ్ళీ అక్కడ ఉన్న పీపుల్ అందరూ ఎఫెక్ట్ అవుతారు. ఓకే, సో ఆల్మోస్ట్ 80% గ్లోబల్ పాపులేషన్ ఇప్పుడు ఈ రిస్క్లో ఉంది. అండ్ క్రాప్ ఫెయిలియర్స్ అనేవి మేజర్గా అవుతున్నాయి. సో దీనివల్ల ఎక్కువ ఎఫెక్ట్ పడేది ఈ ట్రాపికల్ రీజియన్లో ఉన్న వాళ్ళే. ఈ సబ్ సహారన్ ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏషియా వాళ్ళు ఆల్మోస్ట్ 80% సఫర్ అవుతారు. 80% వీళ్ళే సఫర్ అవుతారు క్లైమేట్ చేంజ్ వల్ల. సో ఇట్లా కాకుండా కొన్ని మెజర్స్ తీసుకోవచ్చు. ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ క్లైమేట్ చేంజ్ వల్ల ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ అనేది యాక్సిలరేట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటి అంటే నార్మల్ చెట్లు ఉంటాయి కదా, ఆ చెట్లను ఉన్న వాటర్ కూడా ఆవిరైపోతాయి. దానినే ట్రాన్స్పిరేషన్ అని అంటాం. సో ఈ రైజింగ్ టెంపరేచర్ వల్ల ట్రాన్స్పిరేషన్ ప్రాసెస్ కూడా యాక్సిలరేట్ అవుతుంది. సో ఇవన్నీ కాకుండా బెటర్ ఇరిగేషన్ మెథడ్స్ వాడడము, బెటర్ వాటర్ మేనేజ్మెంట్ చేయడము, వాటర్ని ఎట్లా స్టోర్ చేయాలి, ఎట్లా రీస్టోర్ చేయాలి, ఇట్లాంటి వాటిపైన మనం కాన్సన్ట్రేట్ చేయాలి. సాయిల్ హెల్త్ని ఇంప్రూవ్ చేయాలి. పెస్ట్లు ఇట్లాంటివన్నీ ఎక్కువ వాడొద్దు. ఇట్లాంటివన్నీ ఎక్కువ వాడితే ఆ అంటే కొత్త పెస్ట్లు ఏవైతే ఏ మందులు పనిచేయవు దాని మీద, అట్లాంటి పెస్ట్లు డెవలప్ అవుతాయి. సో అట్లా కాకుండా ఆర్గానిక్ థింగ్స్ వాడాలి అగ్రికల్చర్లో. అండ్ ఇంకొకటి సాయిల్ హెల్త్ని కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. ఆర్గానిక్ మ్యాటర్ని వేసి వాటర్ని రీటైన్ చేసే మెథడ్స్ మనము సాయిల్ హెల్త్ని కాపాడడానికి యూజ్ చేయాలి. సో ఇదంతా మనము కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనే టాపిక్ పైన మనం మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ రాయొచ్చు.